రక్షణ రంగ వ్యయంలో భారత్ దూసుకుపోతోంది. రక్షణ అవసరాలకు ఖర్చు చేయటంలో భారత్ ఎక్కడా రాజీ పడటం లేదు. సరిహద్దుల్లో అత్యంత సాంకేతికతతో కూడిన ఆయుధాలను మోహరించడానికి భారత్ సిద్ధమవుతోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ తన రక్షణపై మరింత దృష్టి పెట్టింది. పాక్ చైనాలను దృష్టిలో పెట్టుకొని రక్షణ రంగ వ్యయాన్ని భారీగా పెంచుకుంటోంది భారత్. ఇండియా రక్షణ రంగంపై ఎంత ఖర్చు చేస్తోంది, ఏ ఆయుధాలపై పెడుతోంది, రక్షణ రంగ వ్యయంలో భారత్ ఏ స్థానంలో ఉంది, పాక్ రక్షణ రంగ వ్యయం ఎంత? వాచ్ ది స్టోరీ. భారత్ రక్షణ రంగంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. అత్యాధునిక ఆయుధాల సేకరణే లక్ష్యంగా అడుగులేస్తోంది. ప్రపంచ రక్షణ రంగంలో అత్యధికంగా ఖర్చు చేసే దేశాల జాబితాలో భారత్ 5వ స్థానం ఆక్రమించింది. 2025లో ఇండియా రక్షణ రంగంపై $92.1 బిలియన్ ఖర్చు చేసింది. అమెరికా, చైనా, రష్యా, జర్మనీ దేశాలు మాత్రమే భారత్ కంటే ముందున్నాయి. ప్రపంచ దేశాల రక్షణ రంగ వ్యయంపై స్టాక్ హోమ్ అంతర్జాతీయ పరిశోధక కేంద్రం నివేదిక విడుదల చేసింది. సిప్రి నివేదిక ప్రకారం 2025లో ప్రపంచ వ్యాప్తంగా రక్షణ రంగ వ్యయం 2.9% పెరిగింది. రక్షణ రంగంపై ప్రపంచ దేశాలు $2,887 బిలియన్ ఖర్చు చేశాయి. 2025లో భారత్ $92.1 బిలియన్ ఖర్చు చేసింది. 2024తో పోల్చుకుంటే ఇది 8.9% అధికం. దీంతో ఒక్కసారిగా భారత్ రక్షణ రంగం వ్యయ జాబితాలో 5వ స్థానానికి దూసుకొచ్చింది. యథావిధిగా అమెరికా రక్షణ రంగ వ్యయంపై డాలర్లు వెదజల్లింది. $954 బిలియన్ వ్యయంతో అమెరికా మొదటి స్థానంలో ఉంది. $336 బిలియన్ వ్యయంతో చైనా, $190 బిలియన్ వ్యయంతో రష్యా, $114 బిలియన్ వ్యయంతో జర్మనీ మొదటి 4 స్థానాల్లో ఉన్నాయి. 2025లో ప్రపంచవ్యాప్తంగా సైనిక వ్యయం పెరగడంలో ఐరోపా దేశాలు కీలక పాత్ర పోషించాయి. యూరోపియన్ యూనియన్ తన సైనిక వ్యయాన్ని 14% పెంచి $864 బిలియన్ రక్షణ వ్యవస్థలపై ఖర్చు చేశాయి. ఇక పాకిస్తాన్ కూడా తన రక్షణ రంగ వ్యయాన్ని 11% పెంచుకుంది. $11.9 బిలియన్ రక్షణ రంగ వ్యయంలో పాక్ 31వ స్థానంలో ఉంది. 2026లో భారత్ రక్షణ రంగంపై మరింత ఖర్చు పెట్టే అవకాశం ఉంది. భారత్, బంగ్లాదేశ్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు భారత్ను తీవ్ర ఆందోళనలోకి నెడుతున్నాయి. 2026లో భారత్ రక్షణ రంగ వ్యయం $100 బిలియన్ దాటొచ్చని రక్షణ రంగ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.